నమస్తే అండి అందరికీ. మన వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ అయితే కొట్టండి. లైక్ కొట్టడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు లైక్ కొడితేనే మన వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టండి. ఈరోజు విషయం ఏంటంటే జాతి కోళ్ళకి అన్నం పెట్టాలా వద్దా అనే దాని గురించి అయితే నేను చెప్తాను. తెలిసిన వాళ్ళు అయితే చూసే అవసరం లేదు, ఎవరికైతే తెలియదో వాళ్ళు మాత్రం ఎండ్ వరకు అయితే చెప్పండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఓకే, ఇప్పుడు అయితే జాతి కోళ్ళకి మెయిన్గా ఎలాంటి ఫీడ్ ఇవ్వాలంటే మంచి ప్రోటీన్ ఫీడ్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే వాటికి మంచి స్టెమినా ఉండాలి కాబట్టి, బోన్ పవర్ ఉండాలి, స్టెమినా ఉండాలి, లంగ్స్ పవర్ ఉండాలి. సో అన్నీ బాగుండాలంటే ఈ అన్నం ఒక్కటి పెడితే సరిపోదు. అన్నం వల్ల ఏంటి అంటే అన్నంలో ప్రోటీన్స్ చాలా 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 తక్కువ. ఇది పెట్టినా పెట్టకపోయినా ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే పెడితే ఏం నష్టం ఏం లేదు, పెట్టకుంటే లాభం కూడా ఏం లేదు, పెడితే లాభం కూడా ఏం లేదు. ఏదో మనం వేస్తాను అవి తింటున్నాయి తప్ప అన్నం పెట్టి ఓన్లీ అన్నం పెట్టాం కదా అనుకుంటే మాత్రం ఆ కోళ్ళకి, ఆ జాతి కోళ్ళకి అయితే మంచి బలం అయితే ఉండదు. కాబట్టి మీరు అన్నం ఎప్పుడన్నా ఒకసారి వారానికి ఒకసారి పెట్టండి, ఏం కాదు. కానీ రెగ్యులర్గా అన్నం వేసి ఇంకా వాటికి ఫీడ్ పెట్టాం కదా, అన్నం వేసాం కదా అంటే సరిపోదు. వాటికి మాత్రం మంచి హెల్తీ ఫుడ్ అయితే ఇవ్వండి. సజ్జలు, రాగులు, బాదము, పిస్తా, కోడిగుడ్డు, ఇంకా సోయాబీన్ కూడా ఇవ్వండి వీక్లీ వన్స్. సోయాబీన్, స్టోన్స్, డ్రై ఫిష్ ఇలాంటి ఫుడ్ పెట్టాలి. ఓన్లీ అన్నం ఒకటే పెడితే మాత్రం జాతి కోళ్ళకైతే సరిపోదు. ఎప్పుడో మీ దగ్గర అన్నం ఎక్కువైనప్పుడు 10 డేస్కి వీక్లీ వన్స్ అట్లా పెడితే నష్టం అయితే ఏం లేదు. కానీ ఓన్లీ అన్నం మీదనే మాత్రం జాతి కోళ్ళను అయితే పెంచకండి. కంపల్సరీ వారానికి 2 సార్లు ఎగ్స్ అయితే పెట్టండి. వీలు పడితే మటన్ కూడా పెట్టండి, హాఫ్ బాయిల్ చేసి మటన్ కూడా పెట్టండి. కొంచెం లైట్గా కారం ఉప్పేసి ఒక 100 గ్రామ్స్ మటన్ కూడా పెట్టండి, నష్టం ఏం లేదు. మంత్లీ 2 టైమ్స్ పెట్టినా కూడా నష్టం ఏం లేదు. చికెన్ మాత్రం పెట్టకండి, కంపల్సరీ ఎగ్ పెట్టండి. క్యారెట్ కూడా పెట్టండి, క్యారెట్ ప్లస్ ఆనియన్ ఇంకా పెసర మొలకలు ఇస్తే ఇంకా మంచిది. వీటితో పాటు ఏదైనా బి కాంప్లెక్స్ మెడిసిన్ అవసరం బట్టి బి కాంప్లెక్స్ ఇవ్వండి. అవసరం లేదనుకుంటే బి కాంప్లెక్స్ మాత్రం ఇవ్వకండి. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం కోళ్ళకు అన్నం రెగ్యులర్గా అయితే పెట్టకండి. ఏదన్నా ఒకరోజు బై మిస్టేక్లో పెడితే ప్రాబ్లం ఏం లేదు, కానీ రెగ్యులర్గా మాత్రం అన్నం అయితే పెట్టకండి. అన్నం పెట్టినా పెట్టకపోయినా కోళ్ళకి బలం ఏమి రాదు. కాబట్టి అన్నం పెట్టడం మానేసి సజ్జలు, రాగులు, బాదం, పిస్తలు, కోడిగుడ్డు, మటన్ ఇవన్నీ ఇస్తే మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి బోన్స్ హెల్తీగా ఉంటుంది. ఇంకా కాల్షియం కూడా ఇవ్వండి. డ్రై ఫిష్ ఇస్తే ఇంకా కాల్షియం ఇచ్చే అవసరం లేదు.